6 మంత్స్ ఫాలోఅప్ చేసిన తర్వాత కూడా మనకు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మార్కెట్లో అంత కాంపిటీషన్ ఉంది, కండిషన్స్ అలా ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఎటువంటి ఫాలోఅప్ లేకుండా డైరెక్ట్గా ఓకే అయింది. ఎలా అంటే మనం చేసిన ప్రాజెక్ట్ చూశారు, అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ట్రస్ట్ వర్తీ ఉన్నారు, బాగా చేశారు అనే ఒక మాట మీద మనకి ఇది స్లాబ్ కూడా పడకముందే, అంటే స్లాబ్ కూడా వేయకముందే, కొటేషన్ కూడా ఇవ్వకముందే 50,000 అడ్వాన్స్ ఇచ్చేశారు. నేనే షాక్ అయ్యాను ఫస్ట్. ఇప్పుడు ఈ ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ అయింది. ఎలక్ట్రికల్ పొజిషన్స్ పెడుతున్నారన్నమాట. అంటే ఎలక్ట్రికల్ పైప్స్, స్విచ్చెస్, సాకెట్స్ అన్ని ఫెసిలిటీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇంట్లో డిష్ వాషర్ పెట్టాలనుకుంటున్నారు. సో ఆ డిష్ వాషర్కి పవర్ పాయింట్స్, అండర్ సింక్ ఆర్ఓకి పవర్ పాయింట్, అలా స్విచ్చెస్, సాకెట్స్ డిస్కస్ చేయడానికి వచ్చాం. బేసిక్గా ఈరోజు మీకు ఇన్పుట్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు టీవీ యూనిట్లో వైర్స్ ఎక్కడ బయట కనపడకుండా పెడుతున్నారు ఆటోమేటిక్గా. బట్ కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు అనమాట. ఇలా టీవీ యూనిట్కి కింద బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ లోపలే సాకెట్స్ అన్నీ వచ్చేయాలి. ఇవి వేటికి అంటే, ఒకటి టీవీ పవర్ సప్లై అయి ఉండొచ్చు, ఇంకోటి వైఫై బాక్స్కి, ఇంకోటి ఏదైనా సెటప్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ జియో బాక్స్ వస్తుంది, ఎయిర్టెల్ బాక్స్ వస్తుంది, వాటికి పవర్ సప్లై కావాలి. ఇంకా కూడా ఏదైనా గేమ్స్ ఆడడానికి ఎక్స్బాక్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవాలన్నా కూడా మీరు పవర్ సప్లై లోపలికి ఇచ్చుకోండి. ఇలా సాకెట్ లోపలికి ఉండాలి, స్విచెస్ బయట ఉండాలి. ఇది మేజర్ పాయింట్. తర్వాత టీవీ వాల్ మౌంట్ చేసినా కూడా అక్కడ ఒక పవర్ సప్లై దగ్గరగా ఇచ్చుకొని HDMI కేబుల్ కూడా బయటికి వచ్చేలాగా పెట్టుకోవాలి.